పథకం రూపకంగానే సంక్షేమ ఫలాలు అందే రూపకంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందండి. రైట్ మాట్లాడదాం. విజయశాంతి గారు మీరేమంటారు? అంటే మేజర్ పంచాయతీల కౌంటింగ్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి, పోలింగ్ లేట్ అవడంతో కూడా. అయితే 9 ఓట్లు 12 ఓట్లు 1 ఓటు తేడాతో కూడా గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే కాంగ్రెస్ ఏదైతే అధికార బలం ప్రయోగించిందా ఏంటి, ఏం మాట్లాడతారు? నమస్తే అండి. ఈరోజు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, మీకు, ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. ఈ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో సార్, ఇవి పార్టీ రహితంగా జరిగే ఎలక్షన్లు కాదు. ఇది ఓన్లీ పార్టీలకు అతీతంగా వాళ్ళ గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే ఎలక్షన్లు అయినా కూడా ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ఉంది కాబట్టి కొంత ఖచ్చితంగా వాళ్ళకి మొగ్గు ఉంటది. కానీ బ్రదర్ చెప్పినట్టుగా వీళ్ళ డెవలప్మెంట్ చూసి ఓట్లు వేసిండని అనుకోవడం మాత్రం అది ఒక భ్రమ. ఎందుకు అంటే ఇప్పుడు ఓట్లు పెట్టింది మేము అన్ని గ్రామాలకు, ఏదైతే మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మేము అన్ని నెరవేర్చినాం, మేము అన్ని రకాలుగా గ్రామ స్థాయిలో గ్రామాలను డెవలప్ చేసినాం అనే ఎలక్షన్లో పోలేదు. అది మనకు తెలిసిన విషయమే. ఎందుకు అంటే ఏమన్నంటే ముఖ్యమంత్రి గారు నా దగ్గర పైసలు లేదు, నన్ను కోసిన రూపాయి రాలేదు, నాకు ఏ బ్యాంకు నాకు అప్పులు ఇవ్వట్లేదు, నన్ను దొంగలాగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయి దొంగలాగా చూస్తున్నారని మనకు గతంలోనే చెప్పారు. నేను 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? మాకు నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ 1 రూపాయి కూడా ఇవ్వట్లేరు, మేము గ్రామాలకు పోయే పరిస్థితే లేదని చెప్పడం మన స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు. నేను కాదు, మీరు కాదు. వాళ్ళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా చెప్పిన మాటలు మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంది అంటే సార్, కాంగ్రెస్ ఇది వచ్చేసి పార్టీ రహితమైన ఓట్లైనా కూడా వాళ్ళు ఎక్కడైనా పుట్టని మా దొడ్లోకి వస్తే చాలు, మా దొడ్లో ఉంటే చాలు అన్నట్టు గత ప్రభుత్వం కూడా అదే చేసింది. అక్కడ గెలిచిన వాళ్ళందరి కండవాళ్ళు కప్పి మేమే గెలిచినాం అని చెప్పింది. దానివల్ల ఏం జరిగింది సార్, అన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచినా కూడా ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయినారు. మనం చూసినాం. ఈ అర్బన్ ప్లేస్లలో తప్ప రూరల్ ప్లేస్లలో మొత్తం బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ నేనేమంటున్నంటే మీ డెవలప్మెంట్ చూసి ఏం కాదు, అది గ్రామ పంచాయతీ స్థాయిలో అక్కడ క్యాండిడేట్లను బట్టి, వాళ్ళు చేసే సేవను బట్టి, వాళ్ళు ఆ ఊరికి పడే ఉపయోగం బట్టి కొంత ఓటు జరిగింది. మీ ముఖ్యమంత్రి గారు కాలుకు బల్పం కట్టుకొని ఒక్కొక్క జిల్లాకు పోయి నేను ఇంకా ఎట్లా అంటే మొత్తము ఇది చేస్తా అది చేస్తా, మీకోసం నేనున్నా, మీరు నన్ను ఎదిరించి అడగండి, నన్ను ఇట్లా కూర్చోబెట్టి అడగండి, నిలబెట్టి అడగండి అని ఇక ఇండైరెక్ట్ గా ఇక ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇస్తున్నాం, నేను తప్ప ఇంకేమీ గతి లేదన్నట్టుగా మాట్లాడుకొచ్చిండ్రు. అంతా మీరు డెవలప్మెంట్ చేస్తే ఏ గ్రామంలో కనీసం పారిశుద్ధ్యం ఉందా అండి? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తలేవనే కదా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టిండ్రు. మీరు ఈ 2 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ ద్వారా కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ విజయసునీత గారు, కాంగ్రెస్ నుంచి అలాంటి మాటలు ప్రజలు వింటున్నా ఖమ్మంలో ఉన్నటువంటి 15 మండలాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఎలా చేసింది, ఈ భారీ ఆధిక్యం తీసుకెలా ముందుకెళ్తారు? నేనేమంటున్నా, వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ మంత్రులు ఉన్నారు, నయాన భయాన ఇంకా 3 సంవత్సరాల వీళ్ళ పరిపాలన ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలే భయపడి పక్క పార్టీలలో జాయిన్ అవుతున్నారు సార్. మీరు చూడట్లేదా? డెవలప్మెంట్ ఫండ్స్ ఇవ్వట్లేదు, అవి ఇవ్వట్లేదు, ఇవి ఇవ్వట్లేదు, ఏదో మనం దూడగడ్డి కోసం ఏడుకోపోయినా అన్నట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యేలే భయపడి గవర్నమెంట్ ఇంకా 5 సంవత్సరాలు ఉంటది, ఇంకా 3 సంవత్సరాలు ఉంటది, మాకు డెవలప్మెంట్ ఫండ్స్ రావలేవు, మాకు పనులు కావట్లేవు అని గవర్నమెంట్ ఏది ఉంటే దాంట్లోకి జంప్ అవుతున్నారు. ఇక వీళ్ళదేముంది సార్ చెప్పండి? ముఖ్యమంత్రి ఇంకా ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటది కాబట్టి మొగ్గు వాళ్ళ సైడ్ ఖచ్చితంగా ఉంటది. ఒకవేళ రేపు ఇంకా బీఆర్ఎస్ నుంచి అయినా, బీజేపీ నుంచి అయినా, ఇంకా ఇండిపెండెంట్లు అయినా, ఇంకా ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళైనా కూడా అందరూ ఆ పార్టీకి అనుకూలంగానే మారిపోతారు. ఎందుకు అంటే ఇప్పుడు పెట్టిన ఖర్చులు చూసినాము, గతంలో సర్పంచులకు పైసలు ఇవ్వని వాళ్ళని కూడా చూసినాము, వాళ్ళని ఎంత వేంచక తిన్నారో చూసినాము, వాళ్ళని ఎంత వేధించినో చూసినాము. భయపెట్టి వాళ్ళని నిధులు ఇవ్వకుండా వాళ్ళ అన్ని కేసులలో ఇరికించి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి
వాళ్ళ పార్టీలలో చేసుకున్న సందర్భం కూడా చూసాము. ఇప్పుడు ఏంది ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా జిల్లాకు తిరిగి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మొగ్గొస్తుంది. ఇదేదో మనకు వాళ్ళు స్వచ్ఛందంగా వీళ్ళ డెవలప్మెంట్ చూసిండని వేసిండ్రు అనే దానికి ఒక ఆస్కారం కూడా లేదు సార్. ఎందుకు అంటే ఇప్పుడు నేను మా గ్రామం పోయినాను. మా గ్రామంలో ఈ రోజు ఓటింగ్ జరుగుతుంటే నేను ఉన్నాను. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలవలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం, అది నా సొంత గ్రామం. అక్కడ బీఆర్ఎస్ వచ్చింది, అక్కడ బీజేపీ కూడా ఏం రాలేదు. నేను వాస్తవంగానే చెప్తున్నా కాబట్టి కనీసం పారిశుద్ధ్య కార్యక్రమానికి కానివ్వండి సార్, లైట్లకు కానివ్వండి, అక్కడ వాటర్కి కానివ్వండి, 100 రూపాయలు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేయలేదు సార్. అక్కడ ఊరంతా బతుకమ్మ పండగ ఆడితే ఊర్లో ఉన్న వాళ్ళం మేము ఊడ్చుకొని బతుకమ్మలు పెట్టుకున్న పరిస్థితి ఉంది సార్. అక్కడ ఇంకా అదే డెవలప్మెంట్ అంటారా? దాన్ని చూసే ఓటేసిండ్రు అంటారా? చెప్పండి. మా పక్క చుట్టుపక్కల గ్రామాలలో మా బంధువులే ఉంటారు కదా, మేము ఖచ్చితంగా పోయి చూస్తూ ఉంటాం కదా. ఏ గ్రామంలోన్నా మీరు ఇంత ఈ 2 సంవత్సరాల నుంచి గిన్ని వేల రూపాయలు, గిన్ని లక్షల రూపాయలు. మాట్లాడబోయే ముందు దాదాపు ఇప్పుడు మనకి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం 45,15,000కు పైగా